నమో బుద్ధాయ. మీరు ఇప్పుడు చూస్తుంది కదా, ఈ దళైలామా గారి టెంపుల్. ఇక్కడ ఏదో పూజ అవుతుంది ప్రస్తుతానికి. సో చాలా బెడ్లు ఉన్నాయంటే ఇక్కడ పూజ అవుతుందన్నమాట. ఇదంతా గుడే. మీకు ప్రదక్షిణ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి పూజ చేయడానికి అంతన్నా ఇదిగోండి మ్యాట్లన్నీ పెట్టారు ఇక్కడ. అంటే మే అన్నది చాలా పవిత్రమైన మతంగా నెలగా భావిస్తారనమాట వీళ్ళు. చూసారా, ఇదంతా అంటే దళైలామా గారి టెంపుల్ ప్రదక్షిణ చేసి ప్లేస్ అనమాట. ఓకే, చూడండి సూపర్. మీరు ఇక్కడ నడుస్తూ నడుస్తూ చాలా బ్యూటిఫుల్ వ్యూని కూడా చూడొచ్చు. అక్కడ చూసారా, అది మీకు కనిపిస్తుంది కదా, ఇది రోప్వే అంటారు అనమాట. నైస్. ఓకే, చూడండి రోప్వే. అందువేళ మీరు బాగా మంచి వ్యూ కూడా ఉంటుంది, చూసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి సూపర్. మొత్తం మొత్తం పర్వతాల మధ్యన భలే ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ప్రదక్షిణ తెలియజేయాలి. ఓకే, మీరు ఇక్కడ చూస్తుంది కదా, ఇదంతా ప్రదక్షిణ కంప్లీట్ అనమాట. దీన్ని ఓం అని పద్మేవం అనేసి అంటారు. అంటే లార్డ్ బుద్ధకి ప్రే చేసినట్టు అనమాట. వీటిని తిప్పుకుంటూ వెళ్ళడమే ముందుకు. అలాగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. అందువేళ మీరు చాలా టిబెటన్స్ చూసి ఉంటారు అనుకుంటా కదా. చూడండి ఇక్కడ ఇక్కడ చూసారా, ఇదంతా మొత్తం పూజలు చేయడానికి, అంటే లార్డ్ బుద్ధకి మొక్కడం కోసం అని ఉన్నా. చూడండి మొత్తం ఇదంతా పోల్స్ లాగా ఉంటాయి, మంచి చేశారనమాట. చూసి ఇదంతా కంప్లీట్గా ఒక చాలా బాగుంటుంది అన్నమాట. బుద్ధిజం రావాలంటే అదృష్టం ఉండాలి. ఓకే, చూడండి ఇది కంప్లీట్ రెవల్యూషన్. నమో బుద్ధాయ. ఇది లార్డ్ బుద్ధ స్టాట్యూ అన్నమాట. నమో బుద్ధాయ.